ఉత్తరాఖండ్లో పుట్టి అయోధ్యను తాకుతూ ప్రవహిస్తున్న సరయూ నది దగ్గరికి వచ్చేసింది ఆర్టీవీ. సో ఇక్కడ ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఇక్కడ పుణ్యస్నానాలుగా వాళ్ళు స్నానాలు ఆచరించి పుణ్యస్నానాలు ఆచరించి ఇక్కడి నుంచి అయోధ్య రామమందిర దర్శనం అంటే నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి వెళుతున్న ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం. సో ఆ విజువల్స్ మీరు చూడొచ్చు, మీకు ఆర్టీవీ చూపించే ప్రయత్నం చేస్తోంది. అయితే పవిత్ర సరయూ నది ఎలా ఉంది, అలాగే ఒక్కసారి అక్కడ ఆ బోట్లో ప్రయాణించి దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది, అంటే ఆ ప్రయాణించిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అది మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి, బోట్లో ప్రయాణిద్దాం రండి. సో ఇక్కడి నుంచి సరయూ నదిలో ప్రయాణించి ఆ పడవ ప్రయాణం ఎలా ఉండబోతుందో మీకు ఎక్స్పీరియన్స్ చూపించబోతోంది ఆర్టీవీ. సరయూ నదిలో ప్రయాణం మొదలుపెట్టింది ఆర్టీవీ. ఉత్తరాఖండ్లో ప్రయాణం మొదలుపెట్టి ఇటు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ప్రవహిస్తూ వెళ్ళే ఈ నదిని ఎక్స్క్లూజివ్గా ప్రయాణం ఎలా ఉండబోతుందో మీకు చూపించే ప్రయత్నం చేసింది. మేము ఇక్కడ ఘాట్కి చేరుకున్న తర్వాత ఘాట్లో ప్రయాణం చూస్తున్నారు. ఒక్కసారి నది సరయూ నదికి సంబంధించి పవిత్ర సరయూ నదికి సంబంధించి ప్రయాణం ఎలా ఉండబోతుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. సరయూ నదికి సంబంధించి ఒకసారి ఆ విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవాలి. ఎంతోమంది ఇక్కడికి వందలాది మంది ఇక్కడ చేరుకుంటున్నారు. ఘాట్లో చేరుకొని నదీ స్నానం ఆచరించి ఇక్కడి నుంచి వాళ్ళు ప్రయాణం మొదలు పెడతారు అన్నమాట. అంటే అయోధ్యకు వచ్చిన తర్వాత, ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు, ముఖ్యంగా కాశీ నుంచి కావచ్చు, ఇలా ఇతరితర చోట్ల నుంచి వచ్చి ఇక్కడికి చేరుకుని ఇక్కడి నుంచి వాళ్ళు ఇలా భగవంతుడికి తర్పణాలు వదులుతూ కొంతమంది నదీ స్నానం ఆచరించి ఇక్కడే స్నానాలు చేసి ఆ తర్వాత కాసేపు సేద తీరే పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. దాదాపు కొన్ని కిలోమీటర్లే ఉంటుందని చెప్పుకోవాలి ఈ ఘాట్. ఎందుకంటే నేను ఇన్ఫ్యాక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ప్రయాణం చేసాం. దాదాపు ఎక్కడ ఎండ్ ఉంటుందా అనేది మాకు అర్థం కాలేదనే చెప్పుకోవాలి సరయూ నదికి సంబంధించి. కానీ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి. మీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఘాట్లో విజువల్స్ చూపించేందుకు మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఒక్కసారి సరయూ నది గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఉత్తరాఖండ్లో ప్రయాణం మొదలు పెడుతుంది సరయూ నది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ప్రవహిస్తూ ఆ తర్వాత తన గమ్యాన్ని దాదాపు 130 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది సరయూ నది. ఎంత ఆధ్యాత్మిక సంబంధం అంటే గంగా, యమున, సరస్వతి, అలాగే గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా, ఇలా ఎన్నో పుణ్యనదులు అంటూ ఉంటాం కదా. అయితే వీటికి ఏవి అంటే అఫ్కోర్స్ వేటి ప్రాధాన్యత పట్టుకుంటుంది, కానీ సరయూ నదికి మాత్రం ఎంతో పేరుందని చెప్పుకోవాలి. ఎందుకంటే కేవలం ప్రవహించేది 130 కిలోమీటర్లు అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఆ నేపథ్యంలో ఎంతోమంది ఇక్కడికి చేరుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఒక విధంగా చెప్పాలంటే యావత్ భారతావని ఇక్కడికి చేరుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వెళుతుందనే చెప్పుకోవాలి. సో అటువంటి పరిస్థితి. సో ప్రయాణం మొదలు పెడుతుంది. అవతార పురుషుడు అని చెప్పుకుంటూ ఉంటాం అయోధ్య రాముణ్ణి. ఆ రాముణ్ణి పాదాలను తాకుతూ వెళుతుందని చెప్పి ఇక్కడ భక్తులు చెప్తూ ఉంటారన్నమాట. సో అటువంటి ఎక్స్పీరియన్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. అయితే కోసల రాజుకు కన్న తల్లి అని చెప్పుకుంటాం కదా మనం. అయితే సరయూ నదికి సంబంధించి మాట్లాడుకుంటే రాముడితో అనుబంధం ఎంతో పెద్దది సరయూ నదికి. రాముని తాత ముత్తాతలు అంటే ఇక్ష్వాకులు కావచ్చు, రాజులు సరయూ తీరంలో ఎన్నో యజ్ఞాలు చేశారని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. దాంతోపాటు దశరథుడి తండ్రి అజమహారాజు సరయూ గంగా సంగమం దగ్గర తన దేహాన్ని విడిచారని కూడా కాళిదాసు తన రఘువంశంలో పేర్కొన్నారంటే అర్థం చేసుకోవచ్చు సరయూ నదికి సంబంధించి ఎంత ప్రాశస్త్యం ఉంది అనేది. ఇక్కడ ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎంతో ఘనకీర్తి ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ बोट नड़पे करते प्रयत्न चलता है। बताइए आपके क्या है यहाँ के, बताइए इसका बारे में। सरजू आरती घाट है। हाँ, ये बगल में नया घाट है, ये बगल में। हाँ, और फिर आगे लक्ष्मण घाट है। ये कौन सी घाट है? ये सरजू आरती घाट है, जहाँ आरती होती है शाम को 5:51 बत्ती की। राम की सरयू नदी से क्या मैंने क्या जुड़ाई है उनको, मेरे रामायण और राम से सरयू से? वो स्नान करने आते थे। हाँ। राम जी इसमें जल समाधि भी लिए हुए हैं। अच्छा, राम जी इसमें नहाने के लिए आते थे?
जी इसलिए इसका राम घाट नाम पड़ा हुआ है। ఎస్ ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం యా రామ్ यहाँ नहाने आते थे जी इसीलिए उनका राम घाट नाम घाट का नाम राम घाट पड़ा हुआ है। ये सरयू वाह। आरती घाट सामने वाला हाँ हाँ मेन घाट ही है। शाम को आरती होती है। అచ్చా సాయంత్రం పూట సరయూ నదికి హారతి ఇచ్చే ప్రదేశం ఇది ఇక్కడ నుంచి हाँ जी। राम पैड़ी है हाँ। वो मंदिर दिख रहा है देखिए। अच्छा क्या क्या विशेषता है यहाँ का ये जी राम जी की पैड़ी है। हाँ हाँ यहाँ शिव जी का भी मंदिर है नागेश्वर नाथ बगल में है। ఒక్కసారి इधर हाँ। लक्ष्मण घाट है थोड़ा दूर भी है। अच्छा अभी आपको लक्ष्मण घाट दिखाएंगे। ఒక్కసారి విజువల్స్ చూపించే ప్రయత్నం చేద్దాం లాంగ్ షాట్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఆ ఆ- ఆ అలలను మీరు చూడొచ్చు ఆ అలలను మీరు చూస్తున్న పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి బోట్లో ప్రయాణిస్తే ఇక్కడ పరిస్థితి అంటే ఎటువంటి అనుభూతి ఉంది అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం ఒక్కసారి ఆ అలలు చూడొచ్చు ఎంత ఆ, ఎంత అద్భుతంగా ఉన్నాయంటే బహుశా చెప్పడానికి మాటలైతే రావట్లేదు ఒక్కసారి ఇటు సైడ్ చూసే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి ఆ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ ఎంతమంది బోట్లలో ప్రయాణిస్తూ ఉంటారు ఆ బోట్ ప్రయాణాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు అన్నమాట సో అటువంటి సందర్భం చెప్పుకోవాలి ఇదంతా కూడా రామాయణంతో సంబంధం ఉన్న ప్రదేశం అంటూ ఉన్నారు ఇక్కడ వాళ్ళంతా దాదాపు రాముడు కావచ్చు ఒక మాటలో చెప్పాలంటే మేము ఇక్కడికి వచ్చి మాట్లాడిన తర్వాత కొంతమంది మాతో చెప్పింది ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ ఈ సరయూ నది తీరంలోనే రాముడు తన అవతారాన్ని చాలించాడంటూ కూడా ఇక్కడ మాతో కొంతమంది చెప్పిన పరిస్థితి ఉంది ఒక్కసారి విజువల్స్లో మీరు చూస్తున్నారు సరయూ ఘాట్ దగ్గర సరయూ నది ప్రవాహాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ ఒక్కసారి అయోధ్యకు సంబంధించిన వైభవం ఎలా ఉంది అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నాం మీకు ఏదైతే ఇటు సైడ్ ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇటు మీకు ఈ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుందో ఇది అక్కడి వరకే వస్తాయి బోట్లు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి బోట్ ఎక్కే పరిస్థితి ఉంటుంది అఫ్కోర్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది సో అటువంటి పరిస్థితి సో వీళ్ళకి ఎలా అనిపిస్తుంది ప్రయాణికుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీళ్ళతో మాట్లాడదాం ఇక్కడ కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం आपको कैसा लग रहा है जब सरयू में आपने जर्नी कर रहे हैं मन एकदम पावन हो गया है और आत्मा को एकदम शांति मिली है एकदम सुकून की अनुभूति हो रही है मतलब हाँ। शांति तो मिल रही है बहुत ऐसे देखते हुए पहली बार आया हूँ राम की नगरी में भगवान श्री राम की नगरी में तो बहुत ज़्यादा अच्छा लग रहा है एकदम हैप्पी वाली वाइब आ रही है हाँ। बहुत शानदार है जब सरयू में आपने ट्रैवलिंग करना शुरू किए थे कैसे महसूस हो रहा आपको एकदम ऐसा एकदम लाइट सा फील हो रहा है बिल्कुल ऐसा लग रहा है कि मन हल्का हो गया है यहीं बस जाना चाहिए ऐसा फील हो रहा है मुझे तो हाँ बिल्कुल तो आप एक्सपीरियंस है मेरा यहाँ तो मैं पहली बार ही आया हूँ यहाँ पे हाँ। तो काफ़ी अच्छा लग रहा है अच्छा थैंक यू सो मच मेरे मरकर उन्हें वार्ता माట్లాడే प्रयत्न చేద్దాం आपको कैसे लग रहा है क्योंकि जो सुबह के टाइम में हम लोग आए थे और यहाँ जो सरयू में आपने हम लोग ट्रैवल करें आपको कैसा लग रहा है बहुत ही ज़्यादा आनंद आ रहा है और जितनी टेंशनें हैं सब फ्री अपनी मस्ती में मस्त भगवान श्री राम मर्यादा पुरुषोत्तम प्रभु श्री राम की ये नगरी अयोध्या में माता सरजू जी में आकर के काफ़ी ज़्यादा खुशी महसूस हुई और आगे से परिवार के साथ आने का प्रयास करेंगे। हाँ जब आप सोचे मैंने जब सरयू में ट्रैवल करते तो इतना मज़ा आएगा इतना सुंदर रहता है क्लाइमेट ने ఈ ఒక్కసారి లాంగ్ షాట్ చూపించే ప్రయత్నం చేద్దాం బ్రిడ్జ్ చూపించే ప్రయత్నం చేద్దాం మీరు చూడొచ్చు సరయూ నదికి సంబంధించి చాలా స్పెషాలిటీ ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఓ పక్క రోడ్ వే మీకు కనిపిస్తుంది దాని తర్వాత అటువైపు రైల్వే బ్రిడ్జ్ కనిపిస్తుంది సరయూ నదికి సంబంధించిన బ్యూటిఫుల్ వ్యూని చూపించే ప్రయత్నం చేస్తాం yes बताइए क्या बोल रहे हैं लक्ष्मण जी का घाट है लक्ष्मण जी यहाँ स्नान करते थे। अच्छा ये मेन घाट है। యా విజయ్ ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం లక్ష్మణ్ ఘాట్ అంట లక్ష్మణుడు ఇక్కడ స్నానం ఆచరించాడు सामने है। उनका लक्ष्मण जी का मंदिर सामने लक्ष्मण घाट है। अच्छा। वो यहाँ पर स्नान करते थे इसलिए उनका लक्ष्मण घाट मंदिर बन गया उसका घाट बन गया है। हाँ इधर आपकी नया घाट है। अच्छा आप जहाँ से आए हो सरजू राम घाट है राम घाट मेन घाट हुआ है। आप जहाँ से आए हैं अच्छा राम की परिवार यहाँ आते थे नहाने के लिए जी जी वो राम ही घाट है। हाँ ये इधर का राम जी की पहड़ी भी बनी छोटी छोटी जो मंदिर दिख रही है हाँ, राम हाँ, जी की हाँ। पहड़ी ही है। अच्छा पहले धारा उधर से जा रहे थे अब धारा तो इधर मुड़ गई है। हाँ हाँ धारा में पहले उधर जा रहे थे अब धारा इधर हो गया है। तो राम की परिवार पूरा यहाँ स्नान करने के लिए आते थे इसे कुछ कथा है करने के लिए आए थे पूजा करने के लिए आते थे उनका अयो घर ही है राम जी का हाँ रामनगरी है इसीलिए रामनगरी उनका नाम पड़ा। जब सरयू में क्योंकि कई ईयर से अपने ट्रैवल कर रहे हैं
क्या महसूस होता है आपको सरयू नदी में अब जब आप लोगों को लेके जाते हैं? खुशी, हाँ हाँ खुशी महसूस होता है। हाँ जितने लोग को घुमाते वो भी खुश हो जाते हैं। हाँ। हाँ कहीं कहीं से आते हैं लोग और अयोध्या के देखने के लिए। से आते हैं। हाँ गोरखपुर, लखनऊ, कानपुर, बनारस, इलाहाबाद, जैसे हमारा हैदराबाद से भी आ जाते हैं। हैदराबाद से भी आते हैं, फिर हाँ। तो उधर से आते हैं, नेपाल से आते हैं, फिर क्या नाम है, पंजाब, गुजरात, महाराष्ट्र सबसे आते हैं सब। ఒకసారి మీరు చూడొచ్చు బోట్లో చాలా మంది ట్రావెల్ చేస్తున్నారు ఇక్కడ చాలా అద్భుతమైన ఫీల్ ఉందనే చెప్పుకోవాలి మరి కాసేపట్లో మన డెస్టినేషన్ అంటే మళ్ళీ తీరానికి చేరుకోబోతున్నామనే చెప్పుకోవాలి విజువల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు మా కెమెరా పర్సన్ విజయ్ విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఎంత అద్భుతంగా ఉందంటే బహుశా ఒక ప్రయాణికుడు జస్ట్ ఇప్పుడే అన్నారన్నమాట ఎంత అద్భుతంగా అన్నా అంటే ఇక్కడే ఉండిపోవాలి ఈ నదీ తీరంలోనే ఏదైనా చిన్న చిన్న ఇలాంటి కట్టుకుని ఉండిపోవాలన్న భావనను వ్యక్తం చేస్తున్నారన్నమాట సో ఒక్కసారి విజువల్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ మొత్తానికి ఇక్కడికి చేరుకున్న తర్వాత మాకు చాలా అద్భుతమైన ఫీల్ అనిపించిందనే చెప్పుకోవాలి మీరు చూస్తే రాముడు అయోధ్యకు సంబంధించిన జెండాలు కూడా మీరు చూడొచ్చు రైట్ సైడ్ బోట్ లెఫ్ట్ సైడ్ బోట్లలో సో అటువంటి అద్భుతమైన విజువల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ పైన రోడ్డు వేలో బస్సులు వెళ్తున్నాయి ఇక్కడ ఇటు నుంచి అయోధ్యకు సంబంధించిన విజువల్స్ ఇవన్నీ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద సరయూ నదీ తీరంలో లక్ష్మణ్ ఘాట్ చూసాం రామ్ ఘాట్ నుంచి మొదలుపెట్టి లక్ష్మణ్ ఘాట్ వరకు ప్రయాణించి మళ్ళీ తిరిగి ఇప్పుడు మనం రామ్ ఘాట్కి చేరుకోబోతున్నాం ఎంత అద్భుతమైన దృశ్యాలంటే కనుక పరమ పావనమైన సరయూ నదిగా అభివర్ణిస్తూ ఉంటారు రాముడికి అలాగే రామాయణానికి ఎంతో దగ్గర సంబంధం ఉంది దాదాపు 130 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది రాముడి పేరులాగే చాలా అందంగా ఉంటుందని చెప్తూ ఉంటారు వినసొంపుగా ఉంటుందని చెప్తూ ఉంటారు మృదువుగా ఉంటుంది ఆ పేరు అని చెప్పి అభివర్ణించడం జరుగుతూ ఉంటుంది రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నులు వాళ్ళందరూ కూడా చిన్నప్పుడు ఇదో ఇదే ఈ సరయూ నదిలోనే మీరు చూస్తున్నారు కదా ఈ సరయూ నదిలోనే స్నానం చేయడానికి వచ్చేవాళ్ళంట ఎంత అద్భుతంగా అనిపిస్తుంది కదా అయోధ్య రాజప్రసాదాల నుంచి కనుక గమనిస్తే అవన్నీ కూడా ఈ సరయూ నది తీరం నుంచే వెళ్ళేవంట ఇక్కడ ఇసుక తిన్న మీద రాజహంసలు కనిపించేవట అని చెప్పి పురాణాలు కావచ్చు ఇవన్నీ చెబుతున్న పరిస్థితి అరణ్యవాసంలో ఉన్న రాముడి తండ్రి ఆయన ఎప్పుడైతే మరణించిన విషయం తెలిస్తే ఆయన బాగా బాధపడడం జరిగింది తన తల్లి కౌసల్యానే సరయూ నది కూడా దశరథ దశరథ వియోగ దుఃఖంతో తలడిల్లుతూ ఉంటుందని చెప్పి ఇక్కడ కొన్ని పురాణ గాథలు కూడా చెబుతున్న పరిస్థితి అని ఇక్కడ మనం భావించవచ్చు రామాయణానికి చూసుకుంటే సరయూ నది ప్రస్తావన చాలా చోట్ల కనిపిస్తుంది ఎందుకంటే విశ్వామిత్రుడికి సంబంధించి యాగ సంరక్షణ కోసం రామలక్ష్మణ వెంటబెట్టుకుని ఆయన తన కార్యాన్ని నిర్వర్తించడానికి తీసుకువెళ్తారు బల అతి బల అని చెప్పి 2 మహత్తరమైన మంత్రాలను చెప్పి వాళ్ళకి ఉపదేశించింది కూడా ఇక్కడే అని చెప్తూ ఉంటారు సరయూ నది జలంతోనే రాముడు ఆచమనం చేసేవాడని చెప్పి కూడా చెప్తూ ఉంటారు అలా ఆ 2 మంత్రాలను ఉపదేశించాడు విశ్వామిత్రుడు వాళ్ళిద్దరికీ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అటువంటి సరయూ నది ప్రవహించి ఉత్తరాఖండ్లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఇక్కడికి చేరుకుంటుంది మాట ఇక్కడ చేరుకున్న తర్వాత అలా మళ్ళీ తన ప్రయాణాన్ని ముగించే పరిస్థితి తన ప్రస్థానాన్ని ముగించే పరిస్థితి ఉంటుందని చెప్పుకోవాలి సో అటువంటి సరయూ నదికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు సరయూ నది ఎంత అద్భుతంగా ప్రవహిస్తుందో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద సరయూ నది విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ముఖ్యంగా ఉత్తరాఖండ్లో కుమాన్ రీజియన్ నుంచి ప్రవహిస్తుంది అక్కడ దాని అంటే సార్ముల్ అని చెప్పి ఉంటుంది అక్కడి నుంచి తన ప్రవాహాన్ని మొదలుపెట్టి కప్తు అలాగే బాగేశ్వర్ శేర్ఘాట్ ఇలా వీటన్నిటినీ కలుపుకుంటూ పంచేశ్వర్ దగ్గర మహాకాళి దగ్గర తన ప్రస్థానాన్ని ముగిస్తుందని చెప్పుకోవాలంటే ప్రస్థానాన్ని ముగించడం అంటే అక్కడ శారదా నదిలో కలిసిపోతుందన్నమాట శారదా నదిలో కలిసిపోయి అలా తన ప్రయాణాన్ని అక్కడతో ముగించి శారదా నది గుండా ప్రవహించి మళ్ళీ అంతర్ధానం అయిపోతుంది అక్కడి నుంచి ఇంకా మనకి సరయూ నది కనిపించదు కానీ సరయూ నది శారదా నదిలో కలిసిపోయి తన ప్రస్థానాన్ని ముగిస్తుంది అన్నమాట సో ఒకసారి మీరు చూడొచ్చు కొన్ని వేల మంది వందల మంది ఇక్కడ ఈ ఘాట్ చుట్టూతా చేరి తమ భక్తితో తమ శ్రద్ధతో స్నానాలు ఆచరించి ఆ తర్వాత ఇక్కడి నుంచి అయోధ్య రామమందిర దర్శనానికి వెళుతూ ఉంటారన్నమాట అటువంటి అద్భుతమైన దృశ్యాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ బహుశా మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు ఎందుకంటే
ఎంత చలిగా ఉందో అంటే దాదాపు 8 డిగ్రీలు 9 డిగ్రీల టెంపరేచర్ ఉంది. అయినప్పటికీ కూడా ఏదో తెలియని అనుభూతి, ఏదో మనసు తేలిగ్గా అనిపిస్తోంది, మనసు తేలికపడింది అన్నట్టుగా ఉంది మాట. సో అటువంటి పరిస్థితి అని చెప్పుకోవాలి. మనం తీరానికి మరి కాసేపట్లో చేరుకోబోతున్నాం. ఆ విజువల్స్ మీకు ఇంతసేపు ఆ విజువల్స్ చూసినప్పుడు ఎంత అద్భుతంగా అనిపించాయంటే బహుశా ఇక్కడ ఒక చిన్న గుడిసె లాంటిదో లేకపోతే ఒక చిన్న టెంట్ వేసుకుని ఇక్కడ ఉండిపోతే బాగుందని ఫీల్ వస్తుంది. అండ్ మీకు కూడా తప్పకుండా ఇక్కడికి వస్తే కనుక ఇక్కడికి వచ్చినప్పుడు అటువంటి ఫీల్ ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా ప్రశాంతంగా ప్రవహిస్తోంది గోదావరి, కృష్ణ, కావేరి, వీటన్నిటికీ ఎంతో ప్రాశస్త్యం ఉంది. సో అటువంటి నేపథ్యమే ఇక్కడ కూడా ఉందని చెప్పుకోవాలి. సముద్రానికి సంబంధించి ఎటువంటి మధ్యలోకి వెళ్తే ఎలా ఉంటుందో ఇక్కడ దీనికి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. సో ఒక్కసారి మీరు చూస్తే కనుక మరి కాసేపట్లో మనం తీరానికి చేరుకోబోతున్నాం. సరయూ నది ప్రయాణం దాదాపు పావు గంట సేపు మనం ప్రయాణించాం. అద్భుతమైన దృశ్యాలను చెప్పుకోవాలి. చాలా అద్భుతంగా అనిపించింది మాకైతే. అండ్ మీరు కూడా అయోధ్య వచ్చినప్పుడు కుదిరితే బోట్లో ప్రయాణం చేయండి, సరయూ నది తీరాన్ని దర్శించండి, చూడండి. ఆ అద్భుతమైన ఫీల్ మీకు కూడా కలగాలని చెప్పుకుందాం. అయోధ్యలో మరో చూడదగ్గ ప్రదేశం నయాఘాట్. అవును, పేరుకు తగినట్టే చాలా కొత్తగా ఉంటుంది. సరయూ నది నీళ్లను తోడి పంపుల ద్వారా, మోటార్ల ద్వారా తోడి ఆ నీటిని ఇక్కడి నుంచి పంపిస్తారు. అలా కిందకి ప్రవహిస్తూ ఉంటుంది. ఒక దాదాపు కొన్ని కిలోమీటర్లు ఉంటుందని చెప్పుకోవాలి. ఏంటంటే ఇక్కడ చాలామంది ప్రజలు అక్కడి వరకు సరయూ నదికి వెళ్ళలేకపోవచ్చు, లేకపోతే కొంచెంమంది పెద్దవాళ్ళు కాస్త ఇబ్బంది పడవచ్చు, లేకపోతే ఇక్కడ తీర్థయాత్రికులు పెరిగే కొద్దీ కూడా ఆ తాకిడి పెరగచ్చు. ఈ నేపథ్యంలో నయాఘాట్ నిర్మించారు. ఇది ఎక్కడుందంటే కనుక మీకు అయోధ్యలో దిగిన తర్వాత లతా మంగేష్కర్ చౌక్ నుంచి రాంపథ్ ద్వారా శ్రీరామ్ జన్మభూమి వైపు వెళ్ళినప్పుడు లతా మంగేష్కర్ చౌక్ ఉంది కదా, అక్కడే ఆ దగ్గరలోనే నయాఘాట్ ఉంటుంది. మీకు రాగానే తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది స్టార్టింగ్ ప్లేస్. మీకు నేను చెప్పాను కదా, మోటార్ల ద్వారా నీటిని తోడి వాటిని కిందకి వదులుతారు అని చెప్పి ఇదే. అయితే మీరు ఈ స్లోప్ దగ్గర అలలా ఎలా కనిపిస్తుందంటే ఈ స్లోప్, ఈ వాల్ ఏదైతే ఉందో దీని మీద రాళ్ళను నిర్మించడం జరిగింది. ఈ రాళ్ళ నిర్మాణానికి నీరు తగిలినప్పుడు ఆ అలల ఉధృతి మనకు కనిపిస్తుంది అన్నమాట. సో నయాఘాట్లో చాలామంది మీరు చూస్తున్నారు విజువల్స్, ఇలా స్నానాలు ఆచరించి కొంతమంది నదీ తర్పణాలు కూడా ఇక్కడ వదులుతూ ఉంటారు. ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి మీకు బాగా గుర్తుండే ఉంటుంది. దీపావళి సమయంలో దీపోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. దీపోత్సవం కూడా నిర్వహించింది ఇదిగో ఈ ప్రదేశంలోనే. సో ఒకసారి చూస్తే కనుక పురాతన ఆలయాలు మీకు కనిపిస్తాయి. పురాతన ఆలయాలతో పాటు ఇక్కడ లేజర్ షోను కూడా ఏర్పాటు చేస్తారు. ఆ గ్రిల్స్లో మీకు చూడొచ్చు, తెల్లగా మీకు తెర కనిపిస్తుంది కదా, అదే ఇక్కడే లేజర్ షోను ఏర్పాటు చేస్తారు. ఆ లేజర్ షో ద్వారా జనాలు చాలా అద్భుతమైన ఫీల్ని కూడా వాళ్ళు అక్కడ అనుభూతి పొందుతారని చెప్పుకోవచ్చు. సో అయోధ్యకు వచ్చిన తర్వాత ఎన్నో ప్రదేశాలు చూస్తారు, కానీ గుర్తుంచుకోండి, ఉదయం 7 నుంచి సాయంత్రం 6-7 వరకు మాత్రమే మీకు ఇటువంటి అనుభూతి కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలోనే ఉదయం 7 నుంచి 8 ఆ ప్రాంతంలో నీటిని విడుదల చేస్తారు. ఆ నీటిని విడుదల చేసినప్పుడు మాత్రమే మీకు ఈ అనుభూతి కలుగుతుంది. కాబట్టి అయోధ్యకు వచ్చినప్పుడు మాత్రం మిస్ కాకండి, నయాఘాట్ అనుభూతిని కూడా మీరు ఫీల్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.